పదంగా మారాయి. ఫ్లెక్సీల్లో బాలినేని ఫోటోలతో పాటు ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఫోటోలను వేశారు. రాత్రికి రాత్రే వెలిసిన ఫ్లెక్సీలను చూసి టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఫ్లెక్సీల్లో టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ ఫోటోలు వేయడంపై ఆందోళనకు దిగారు. గత 5 ఏళ్లలో టీడీపీ శ్రేణులపై మాజీ మంత్రి బాలినేని దాడులు, అక్రమ కేసులు పెట్టించారని నిరసన వ్యక్తం చేశారు. వివాదాస్పదంగా మారిన ఫ్లెక్సీలను తొలగించి మున్సిపల్ ఆఫీసుకు తరలించారు. ఫ్లెక్సీలు వేయించుకున్నాము, జనార్దన్ గారి ఫోటోలు వేయించుకున్నది మాకు ఇంటిమేషన్ లేదు. నేను ఒక ఒంగోలు నగరానికి తెలుగు అధ్యక్షుడిగా నేను ఉన్నాను ఒంగోలు నగరానికి. మరి మాకు చెప్పాలి కదా, మరి మాకేం చెప్పకుండా నీ పాటికి నువ్వు లబ్ధి కోసం వేయించుకుంటే మా మనోభావాలు ఏంది? మా మీద 10 కేసులు పెట్టారు, రౌడీ షీట్ ఓపెన్ చేయించారు. నువ్వు ఇవన్నీ తెలుగు తీసేయండి, తీసేసి పార్టీలోకి రండి. నేను జనసేన తరఫున జనసేన గారికి పవన్ కళ్యాణ్ గారికి ఒకటే మాట చెప్తున్నా, మీకేమన్నా చిత్తశుద్ధి ఉంటే మా మీద కేసులు పెట్టారు, రౌడీ షీట్లు ఓపెన్ చేశారు, మా మీద మొత్తం తీసేసి చేర్చుకోండి, మాకు ఇబ్బంది లేదు. అలా అని చెప్పి మా జనార్దన్ గారిగా ఆయన కనుక బ్యాడ్ చేయాలనుకుంటే మాత్రం మేము ఒప్పుకోం. ఆయన కోసం ఎంత దూరం అయినా కానీ పోరాడటానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే టీడీపీ కార్యకర్తలుగా మా మనోభావాలు దెబ్బతినకూడదు. ఒంగోలులో వెలిసిన ఫ్లెక్సీలు వివాదాస్పదంగా మారాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు. యమని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డిని జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తూ ఒంగోలులో వేసిన ఫ్లెక్సీలు వివాదాస్పదంగా మారాయి. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి ఇటీవల వైసీపీకి రాజీనామా చేశాడు. 2 రోజుల క్రితం జనసేనలో చేరేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా కలిశారు. జనసేనలో వచ్చే నెల 4వ తేదీన జాయిన్ అవ్వాలని చెప్పని కూడా ఒక డేట్ ని ఫిక్స్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డిని జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తూ కొంతమంది యువకులు ఫ్లెక్సీలు అయితే ఒంగోలు సెట్ సెంటర్ లో ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో టీడీపీ ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ తో పాటు ఒంగోలు టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఫోటోలను కూడా ఆ ఫ్లెక్సీల్లోనే వేయటం వివాదాస్పదంగా మారింది. గత 5 ఏళ్ల కాలంలో వరుసగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద బాలినేని శ్రీనివాసరెడ్డి దాడులు చేయించారు. దీంతో పాటు అక్రమ కేసులు కూడా నమోదు చేయించారు. కొంతమంది తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేయించారు. అటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డిని టీడీపీ నేతలతో కలిపి ఫ్లెక్సీలు ఎలా వేస్తారు, తమకు సమాచారం చెప్పకుండా అంటూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆందోళన దిగారు. దీంతో వెంటనే అప్రమత్తమైన మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ఏదైతే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారో వాటన్నింటిని కూడా అక్కడి నుంచి తొలగించి మున్సిపల్ కార్పొరేషన్ కి తరలించారు. యామిని. రైట్, థ్యాంక్ యూ వెంకట్రావు.